ఉగ్రవాది నూర్ మహమ్మద్ పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాది నూర్ మహమ్మద్ను అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ధర్మవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఎన్ఐఏకు ధర్మవరంలోని కోటా కాలనీలో నివాసముంటున్న నూర్పై అనుమానం వచ్చింది. ఎన్ఐఏ అధికారులు ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో 2 రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నూర్ ఇంట్లో జరిపిన సోదాల్లో ఏకంగా 16 సిమ్ కార్డులు బయటపడ్డాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచారు. ఉగ్రవాదులతో నూర్కు ఉన్న సంబంధాలపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో నూర్ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నూర్ మహమ్మద్కు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింకులున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. ముస్లిం యువతను అతడు ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఐబీ అధికారులు గుర్తించారు. ఆన్లైన్ కాల్స్ ద్వారా పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ ఇతరులతో మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జై పాకిస్తాన్ అంటూ నూర్ నినాదాలు చేస్తున్నట్లు సమాచారం. రాడికల్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఇట్లాంటి గ్రూపులతో ఆయనకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయని, అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడయ్యి అటు దిశగా ఉన్నాడని చెప్పి మనకున్నటువంటి సమాచారం మేరకు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతను లోతుగా విచారిస్తున్నాము. విచారించిన తర్వాత మనకు అతను ఏమి, అతని యొక్క వ్యక్తిత్వం ఏమి, అతని ఫ్యూచర్ డిజైన్స్ ఏమి, ఆలోచనలు ఏమి అనేటువంటి దానిపైన ఎవరితో ఏదైనా సంబంధాలు ఉన్నాయా, ఇట్లాంటి వాటిపైన మనం పూర్తిగా సమాచారాన్ని సేకరించే దశలో ఉంది. కాబట్టి పూర్తి అయిన తర్వాత దీనిపైన ప్రెస్ మీట్ ద్వారా అన్ని కోణాల్లో వివరంగా మీకు వివరించడం జరుగుతుంది. ఇన్ వేరియస్ గ్రూప్స్ దట్ why he joined as a member in that group, those has to be probed thoroughly during process. అంటే పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్స్ లో ఆ వాట్సాప్ గ్రూప్ లో ఈయన మెంబర్ ఉన్నందువల్ల వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ డౌట్, సో దట్ వీ హ్యావ్ టు probe them into depth and elicit the truth. మరోవైపు నూర్ భార్య నూర్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు సందేహిస్తోంది. ఏం కాదు అన్నారు. వచ్చి అంతా చెక్ చేస్తున్నారు వాళ్ళు. మీరు అంతా బట్టలు అవి ఏమున్నాయి అని అన్ని చెక్ చేసి ఫోటోలు చేసుకొని మమ్మల్ని ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ ఏం కాదమ్మా మీ అన్నకి ఇంకా మీ అన్నకి ఏం కాలేదు అట్లని నాతో చెప్పి పోయినారు. పోతుంటే నేను పోయినాను అక్కడి వరకు. అన్నయ్య అంటే మీ అన్నకి ఏం కాదులేమ్మా, సంబంధం ఉందో లేదో అని కనుక్కున్నాకే మా డౌట్ అంతే, మీ అన్నయ్యని పంపిస్తాము అని చెప్పన్నారు. హోటల్లోనే సార్ చిన్న వాళ్ళు అడిగినా సార్ నేను చెప్పినాను అదే హోటల్లోనే పని చేసేవాడే కూలి పని అని సార్. డైలీ ఎంత కూలి మెన్నకి 1000 రూపాయలు అంత ఇస్తారని సార్. అంతే ఈడే సార్ మా దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు సార్. మాట్లాడేది ఫస్ట్ నేను ఎందుకు అన్నాయా అని భయపడేది, అందరికి చెప్పేది నేను. మా ఆయన హోటల్లో సల్మాన్ హోటల్లో పని చేస్తున్నారు సార్. ఆయనకి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నది నాకు తెలీదు సార్. మేము ఓడిపోయి కానీ నేను 6 నెలలు అవుతుంది సార్. అయిపోతో నేను పక్కన ఉంటాను సార్. వచ్చి 4 పిల్లలు సార్. నాకు 4 పిల్లలు చదువుకుంటున్నారు సార్. చిన్న పిల్లడు వచ్చి 1.5 సంవత్సరం సార్. నాకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నాయంటున్నారు కదా, నాకు తెలియదు సార్. ఎప్పుడో మీకు అనుమానం వచ్చింది? లేదు సార్, నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం అనుమానం రాలేదు సార్. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏమేం చేసుకున్నాడో నాకు తెలియదు సార్. ఇప్పుడు పిల్లలు జీవనాధారానికి ఎట్లమ్మా? మేము పనికి పోతే జరుపుకుంటున్నా సార్. ఏం పని చేస్తారు? నేను వంట చేసి పోతాను సార్. స్కూల్లో వంట చేసి. ఎర్రగుంటకు చెందిన మరో వ్యక్తి రియాజ్
నో ఇండియా ఐ లవ్ పాకిస్తాన్ అని స్టేటస్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాది నూర్ మహమ్మద్ కేసును విచారిస్తున్న సమయంలో ఈ కేసు కూడా వెలుగులోకి వచ్చింది. ధర్మవరానికి చెందిన రియాజ్ అనే యువకుడు పాకిస్తాన్ జెండాతో పాటు పాకిస్తాన్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ధర్మవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Yeah.